నమస్తే, వెల్కమ్ టు టీసాట్. గురుకుల ఉద్యోగ గైడ్లో భాగంగా ఈరోజు సోషియాలజీ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు వెయిటేజ్ ఏంటి, సిలబస్ పరిధి ఏంటి, ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, రిఫర్డ్ బుక్స్ ఏంటి, వీటన్నింటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, సోషియాలజీ ఎక్స్పర్ట్ సిహెచ్ గణేష్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు టీసాట్ స్టూడియో. అసలు సోషియాలజీ సబ్జెక్ట్ వెయిటేజ్ ఏంటి సార్? ఈ గురుకుల డిఎల్ పోస్టులకు సంబంధించి నిర్వహించేటటువంటి పరీక్షకు సంబంధించి సోషియాలజీ పేపర్ 2లో 100 మార్క్స్ అండ్ 100 క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ అనేటటువంటి వాటిని ఈ సోషియాలజీ పేపర్ 2కు సంబంధించినటువంటి సిలబస్లో 8 భాగాలు ఉన్నాయి. ఈ 8 భాగాల నుండి 100 క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరుగుతుంది. సో వీటికి 100 మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఈ పరీక్షకు అపియర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఈ 8 విభాగాలకు సంబంధించినటువంటి టాపిక్స్ పైన సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. సో దిస్ ఈస్ ద వెయిటేజ్, అంటే 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్. సో ఇందులో ఈ 8 కాంపోనెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సార్, సిలబస్ పరిధి ఏంటంటారు సార్? అంటే సిలబస్ అనేటటువంటిది ఏంటంటే బేసిక్గా ఈ సిలబస్ని కనుక మనం గమనించినట్లయితే సోషియాలజీలో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ను మొదలుకొని సోషియాలజీకి సంబంధించినటువంటి వివిధ స్పెషలైజేషన్స్కు సంబంధించినటువంటి టాపిక్స్ ఈ సిలబస్లో పొందుపరచడం జరిగింది. In fact, the syllabus of this paper begins with the sociological concepts. Okay. And later on, it focuses on sociological theories. తర్వాత ఇందులో కొన్ని స్పెషలైజేషన్ పేపర్స్ అనేటటువంటి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ మెథడాలజీ, రూరల్ సోషియాలజీ, సోషల్ స్ట్రాటిఫికేషన్ అండ్ మొబిలిటీ, సోషల్ డెమోగ్రఫీ. సో ఇలాంటి స్పెషలైజేషన్ పేపర్స్ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కవర్ చేసుకుంటూ స్టూడెంట్స్ చాలా కేర్ఫుల్గా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే సార్, రిఫర్డ్ బుక్స్ ఏమైనా ఉన్నాయా సార్? అయితే మనము రెఫర్డ్ బుక్స్ గురించి చర్చించే కంటే ముందు ఐ వాంట్ టు గివ్ సమ్ అనాలిసిస్ అబౌట్ ద సిలబస్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఓకే సార్. అండ్ ఆల్సో వాట్ ఆర్ ద బుక్స్ ద స్టూడెంట్ ఈజ్ సపోజ్ టు రెఫర్. దాని గురించి మనం కొంత విశ్లేషణ చేద్దాం. ఓకే సార్. మనము సోషియాలజీ సిలబస్ని కనుక గమనించినట్లయితే ద ఫస్ట్ కాంపోనెంట్ ఏమిటి అంటే సోషలాజికల్ కాన్సెప్ట్స్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనకు డెఫినేషన్ ఆఫ్ సోషియాలజీని మొదలుకొంటే సోషలాజికల్ పర్స్పెక్టివ్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు హ్యూమన్ సొసైటీ అండ్ అదర్ టాపిక్స్ లైక్ social structure, social processes, social stratification, social change. సో ఇలాంటి టాపిక్స్ అనేటటువంటివి ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ విభాగానికి సంబంధించి విద్యార్థి అంటే ప్రిపేర్ అయ్యేటటువంటి క్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టూడెంట్ మస్ట్ హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్ ఆన్ వాట్ ఈస్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సోషియాలజీ. Because sociology is considered as one of the youngest social science.
which has emerged around middle of 19th century. Yeah. So sociology focuses on particular aspects related to human society. So therefore, student must have an understanding on what is the specific nature of society, nature of sociology. For example, when we talk about the nature of sociology, sociology mainly focuses on sociological analysis of various aspects of human society. Sociology is basically a pure science, it is not an applied science. And sociology is not a normative discipline. Sociology is concerned with the social structure, social processes, social problems, social change. So all these aspects are being studied by the sociologists. Then sociology is a rational and empirical science. Sociology is not based on beliefs or imagination. So therefore, student must have an understanding on what is the nature and what is the boundary of sociology. So in fact, there are many social sciences which also studies about society. For example, political science, economics, history, anthropology, psychology, all these subjects also study about human society, human behavior, etc. But sociology is specifically concerned about the study of social relationships, social groups, communities, associations, social organizations, social processes, social stratification, social control, then the change, that is social change, which takes place in a society due to the influence of various factors. Ante sociology is broadly concerned with the study of human society and human behavior. Kabatti ఈ ఫస్ట్ కాంపోనెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఈ స్టూడెంట్కి సోషలాజికల్ కాన్సెప్ట్స్ పైన అండర్స్టాండింగ్ కనుక లేకపోతే దే కెనాట్ అండర్స్టాండ్ ద రెస్ట్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ సోషియాలజీ. సో కాబట్టి ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఈ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ ప్రధానంగా బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ సోషియాలజీ మీద థరో అండర్స్టాండింగ్ ఉండాలి. ఉదాహరణకి వాట్ ఈజ్ మెంట్ బై సొసైటీ, what are the characteristics of society. Similarly, social group, types of social groups, community, types of communities, association and their characteristics. దీంతో పాటు what are the important elements of social structure and there are certain elements like status, role, culture. సో ఇలాంటి కాన్సెప్ట్స్ పైన ఇన్-డెప్త్ అవగాహన ఉండాలి. అలాగే వీ హ్యావ్ సర్టన్ టాపిక్స్ లైక్ సోషలైజేషన్. వాట్ ఈజ్ మెంట్ బై సోషలైజేషన్ అండ్ వాట్ ఆర్ ద థియరీస్ ఆఫ్ సోషలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 𝗂𝗏 లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ, 𝗳𝗏𝗻𝗔 థియరీ ఆఫ్ మైండ్, self and society. So likewise, there are certain theories related to socialization. Similarly, we have a topic like social institutions. According to sociologists, the basic social institutions are like family, marriage, kinship, economy, polity, education and religion. A student must have an understanding on all these concepts. Atlage there is a topic called social processes, in which the social processes are
two types, associative social processes and disassociative social processes. So students కు తెలియాలి అసలు వేటిని అసోసియేట్ సోషల్ ప్రాసెసెస్ అంటారు, వేటిని డిసోసియేట్ సోషల్ ప్రాసెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కోఆపరేషన్, అకామిడేషన్, అసిమిలేషన్, దే ఆర్ కాల్డ్ అసోసియేటివ్ సోషల్ ప్రాసెసెస్. Competition and conflict, they are considered as disassociative social processes. So they must know about these various types of social processes. Atlage most important topic is social stratification. What is meant by social stratification? What are the important dimensions of social stratification? Like the important dimensions of stratification are caste in Indian context, then class, race, gender and ethnicity. All these are the dimensions of social stratification. Then there are certain theories associated with social stratification, like functionalist theory of social stratification, then conflict theory of social stratification, Weber's theory of social stratification, Parsons theory of social stratification. We have many theories. Then a student must also have an understanding on what is meant by social change. What are the factors that contribute for social change? What are the important theories of social change? సో వీటిపైన బాగా అండర్స్టాండింగ్ అనేటటువంటిది ఉండాలి. సో ఈ టాపిక్స్ పైన ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ అనేటటువంటిది రావడానికి స్టూడెంట్స్ హ్యావ్ టు రెఫర్ a book known as Sociology by 𝗂 𝗦𝗔𝗃. This is a basic book. So they have to start with this book. Then later on they can also study Sociology by Anthony Giddens. Anthony Giddens is considered as one of the standard texts for basic concepts in sociology. So likewise, I suggest, in fact there are many books. For example, there is one book called Sociology by 𝗚𝗫 right? 𝗚𝗫. So these 2-3 books are enough to have an understanding on the sociological concepts. ఇకపోతే పేపర్లో ఎన్ని భాగాలు ఉంటాయి సార్? అంటే ఇప్పుడు సోషియాలజీ మొత్తం సిలబస్లో మెయిన్గా 8 పార్ట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 8 పార్ట్స్. ఇప్పుడు సో ఫార్ ఐ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ part 1. Now part 2 is concerned with sociological thought, which is again very, very important. Sociological thought and theory. ఈ సోషలాజికల్ థాట్, ఇందులో థాట్ అండ్ సోషలాజికల్ థియరీ, దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సోషలాజికల్ థాట్కి సంబంధించి a student must have an in-depth knowledge about the contribution of Auguste Comte, Herbert Spencer, Emile Durkheim, Max Weber, Karl Marx and Vilfredo Pareto. So ఈ థింకర్స్ పైన, వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ పైన ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ అనేటటువంటిది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఆగస్ట్ కాంట్. ఆగస్ట్ కాంట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ.
because it was Auguste Comte who introduced the term called sociology. And he says that sociology constitutes of two parts, like social static and social dynamic. Then he has also talked about theory of law of three stages. So student must have an understanding that what is that law of three stages. Similarly, take Karl Marx. Karl Marx has talked about a dialectical and historical materialism, and he has established a theory of class struggle. And at the same time, he also talked about theory of alienation. So like that, what are the important sociological contribution of each thinker? A student must have an understanding on all these thinkers and their contribution. Similarly, there are certain sociological theories. ఇక్కడ థింకర్స్ విషయానికి వచ్చినప్పుడు నేను చెప్పాను ఏంటి, ఇప్పుడు మార్క్స్, స్పెన్సర్, ఎమైల్ దుర్ఖైమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎమైల్ దుర్ఖైమ్. హీ హ్యాస్ introduced a theory of suicide, and he has talked about a theory of division of labor and social solidarity, and he also talked about religion and society. Similarly, if we take Max Weber, Max Weber has talked about power and authority, then bureaucracy, the Protestant ethic and spirit of capitalism. So these are the major contributions of sociologists. Like 𝗵𝗵𝗺 has talked about elite theory. So on all these aspects, questions can be asked, because all these thinkers are very important. Question can be asked on the contribution of any thinker. Then మనము థియరీస్ తీసుకున్నప్పుడు మనకు స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అని ఉంది. స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అనే థియరీకి సంబంధించి రాడ్క్లిఫ్ బ్రౌన్, మెలనోవస్కీ, టల్కట్ పార్సన్స్ అండ్ ఆర్కే మర్టన్. What are their views on structural functionalism? First of all, a student must have an understanding on the concept of functionalism. What is functionalism? What is structural functionalism? And mainly, Talcott Parsons and R.K. Merton have discussed about a theory of social system. Similarly, R.K. Merton has talked about theory of social structure and anomy. So వీటన్నిటి మీద ఒక క్లారిటీ అనేటటువంటిది స్టూడెంట్కి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మనకు స్ట్రక్చరేషన్ థియరీ ఆఫ్ యాంథోనీ గిడ్డెన్స్. అట్లాగే మనకు పోస్ట్ మోడర్నిజం మీద కూడా థియరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాక్వెస్ డెరిడా అండ్ మైకేల్ ఫోకో. సో ఇలాంటి వాళ్ళ థియరీస్. అట్లాగే మనకు కాన్ఫ్లిక్ట్ థియరీ అండ్ న్యూ మార్క్సిస్ట్ థియరీస్ అనేటువంటివి ఉన్నాయి. థియరీస్ విషయానికి వచ్చినప్పుడు అందులో కాన్ఫ్లిక్ట్ థియరీ అన్నప్పుడు యాక్చువల్లీ కాన్ఫ్లిక్ట్ థియరీ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై కార్ల్ మార్క్స్, అండ్ లేటర్ ఆన్ ఇట్ వాజ్ డిస్కస్డ్ బై జార్జ్ జిమ్మెల్, లెవిస్ కోజర్, రాల్ఫ్ డెహ్రాండార్ఫ్, రెండాల్ కాలిన్స్, హెబర్మస్ and Louis Althusser. So what are their views on conflict theory, and how to understand this capitalist society from the point of view of conflict perspective? So that in-depth understanding is required. Similarly, we have a theory called symbolic interactionist theory.
That symbolic interactionist theory was discussed by George Herbert Mead, Charles Horton Cooley, then Herbert Blumer, and how they tried to understand the symbolic interactionism which is part and parcel of social life. సో వాటిపైన కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండాలి. అదేవిధంగా ఫినామినాలజీ, ఎథ్నోమెథడాలజీ అండ్ ఎక్స్చేంజ్ థియరీ. దీస్ త్రీ థియరీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వెన్ ఇట్ కమ్స్ టు ఫినామినాలజీ, what are the views of Alfred Schutz and Peter Berger and Nicholas Luhmann? Then similarly ethnomethodology annappudu, what are the views of Harold Garfinkel and Erving Goffman? Exchange theory ki sambandhinchi George Homans and Peter Bloch. So the views of all these thinkers, each thinker on these theories. అంటే ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, ఇది చాలా ఎగ్జాస్టివ్ పార్ట్. మోరోవర్ థియరీస్ని అర్థం చేసుకోవడం అనేది కూడా స్టూడెంట్స్కి చాలా కష్టం. కాబట్టి నేను ఈ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు ఇచ్చే సూచన ఏమిటి అంటే, మనకు కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ అనేటువంటివి ఉన్నాయి ఈ సోషలాజికల్ థాట్ అండ్ థియరీకి సంబంధించి. ఐ సజెస్ట్ దెమ్ టు రీడ్ ది సోషలాజికల్ మోడర్న్ సోషలాజికల్ థియరీ బై ఫ్రాన్సిస్ అబ్రహం అనేటువంటి బుక్ని, అదేవిధంగా సోషలాజికల్ థియరీ బై జార్జ్ రిడ్జర్, అదేవిధంగా సోషియాలజీ థీమ్స్ అండ్ పర్స్పెక్టివ్స్ బై హర్లాంబస్ అండ్ హాల్బార్న్. ఈ మూడు బుక్స్ని జాగ్రత్తగా చదువుకుంటూ ఈచ్ థింకర్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే థియరీని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఆ అర్థం చేసుకున్నటువంటి థియరీని జ్ఞాపకం పెట్టుకోవడం అనేది కూడా చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు నేను చాలా థింకర్స్ గురించి నేను చెప్పాను. ఇప్పుడు కార్ల్ మార్క్స్ కావచ్చు, మ్యాక్స్ వెబర్ కావచ్చు, ఎంఎల్ దుర్ఖైమ్ కానీ, లేకపోతే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫినామినాలజీ ఉంది, ఆల్ఫ్రెడ్ షూట్జ్ కావచ్చు, ఎథ్నోమెథడాలజీ హెరాల్డ్ గార్ఫింకెల్ కావచ్చు. ఈచ్ థింకర్ ఏ ఆస్పెక్ట్స్ గురించి చెప్పారు, వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి అనేటువంటి వాటిని సిస్టమేటిక్గా కనుక ఒక నోట్స్ రూపంలో తయారు చేసుకుంటే ఈజీగా ఎగ్జామినేషన్లో ఆ ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ కాంపోనెంట్ తర్వాత మనకున్న మరో ఇంపార్టెంట్ థర్డ్ కాంపోనెంట్ ఇండియన్ సొసైటీ. ఇప్పుడు ఫస్ట్ టూ పార్ట్స్ అనేటువంటివి ప్యూర్లీ రిలేటెడ్ టు ద బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ థియరీస్ ఆఫ్ సోషియాలజీ. మరి థర్డ్ పార్ట్కి వచ్చినప్పుడు ఇండియన్ సొసైటీ అంటే దిస్ పర్టికులర్ పార్ట్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ ద సోషల్ స్ట్రక్చర్ అండ్ ద బేసిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియన్ సొసైటీ. ఇందులో టు బిగిన్ విత్ అసలు వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే దాని మీద అర్థం చేసుకోవాలి. అంటే వాట్ ఆర్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, దేర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. వీటి మీద మొదట అవగాహన అనేటటువంటిది ఉండాలి. ఇప్పుడు ఇందులో మనము సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అన్నప్పుడు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, బేసికల్లీ ఇండియన్ సొసైటీ ఈజ్ ఏ డైవర్సిఫైడ్ సొసైటీ అండ్ we could see the diversities in terms of race,
religion, language, culture and caste. సో దేర్ఫోర్ ఈ డైవర్సిటీస్ ఏమిటి, మనకు రేషియల్ డైవర్సిటీ ఏ విధంగా ఉంది, అండ్ హౌ ఇండియన్ పాపులేషన్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ రేషియల్ గ్రూప్స్. అట్లాగే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రిలీజియన్స్ ఇన్ ఇండియా, and what are the different languages that are spoken by Indian population. Though Constitution of India has recognized only 22 languages. 22 languages are recognized by Indian Constitution. But according to the sociological studies, Indian population speak about 1652 languages. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. అంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా మాట్లాడే భాషలు ఎన్ని అన్నప్పుడు యూ మస్ట్ హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్. 1652 లాంగ్వేజెస్ ఆర్ స్పోకన్ బై ఇండియన్ పాపులేషన్. అట్లాగే లింగ్విస్టిక్ క్లాసిఫికేషన్ అంటే భాషాపరంగా మనకు ఇండియన్ పాపులేషన్ మాట్లాడేటటువంటి భాషల్ని 4 గ్రూపులుగా డివైడ్ చేశారు. వాటిని మనము లాంగ్వేజ్ ఫ్యామిలీస్ అంటాం. ఇండో ఆరియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ, ఆస్ట్రిక్ లాంగ్వేజ్ ఫ్యామిలీ, తర్వాత ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ, ఇలా డిఫరెంట్ గ్రూప్స్, ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ, ఈ రకంగా 4 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఏ గ్రూప్లో ఏ భాషలు ఉంటాయి అనే దానికి సంబంధించి అవగాహన ఉండాలి. అట్లాగే మనకు నేను చెప్పినట్టుగా ఇండియన్ సొసైటీలో డిఫరెంట్ రిలీజియస్ గ్రూప్స్ ఉన్నాయి. హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, బుద్ధిజం, జైనిజం, జొరాస్ట్రియనిజం. ఈచ్ రిలీజియన్కు సంబంధించినటువంటి బేసిక్ సోషల్ ఫిలాసఫీ ఏమిటి అనే దాని మీద అవగాహన ఉండాలి. వాటిపైన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అందులో మరీ ముఖ్యంగా వాట్ ఆర్ ద ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ హిందూ రిలీజియన్. ఎందుకంటే 82% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా దే ప్రాక్టీస్ హిందూ రిలీజియన్. కాబట్టి మనకు ఒక హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనేటువంటిది ఉంది. అసలు వాట్ ఈస్ ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ and what are the philosophical foundations of Hindu religion. For example, Vedas, then మనం ఏమంటామంటే వర్ణాశ్రమ సిస్టమ్, లైక్ వర్ణ సిస్టమ్, ఆశ్రమ సిస్టమ్, పురుషార్థాస్, ఇవన్నీ కూడా హిందూ రిలీజియన్కు సంబంధించినటువంటి ఫిలసాఫికల్ ఫౌండేషన్స్. అట్లాగే మనకు ఫ్యామిలీ సిస్టమ్ అండ్ మ్యారేజ్ సిస్టమ్, ఎస్పెషల్లీ అమాంగ్ హిందూస్, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అండ్ 𝗳𝗏 సిస్టమ్, దీస్ టూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ institutions, right, in Indian society. So here, because of the influence of science and technology or technological advancement in the society, modernization, migration, and especially in the context of globalization, today joint family system has been disintegrated. ఇప్పుడు ఒకప్పుడు భారతదేశంలో సమిష్టి కుటుంబాలు అనేటువంటివి చాలా ఉండేవి. అసలు భారతీయ సమాజం అంటేనే సమిష్టి కుటుంబ వ్యవస్థ. మరి అటువంటి సమిష్టి కుటుంబ వ్యవస్థ డిసింటిగ్రేట్ అయిపోయి అందులో నుంచి ప్రాథమిక కుటుంబాలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేటువంటివి ఎమర్జ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ అసలు ఫ్యామిలీ సిస్టమ్ ఏ విధంగా ఉంది, మ్యారేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఈ ఆధునికీకరణ, ప్రపంచీకరణ, తర్వాత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రభావం వల్ల ఈ కుటుంబ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో ఏ రకమైనటువంటి మార్పులు ఏర్పడుతున్నాయి.
సో ఆన్ దట్ స్టూడెంట్ మస్ట్ హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్. అట్లాగే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ పార్ట్లో ఏమిటంటే కాస్ట్ సిస్టమ్. అంటే ఇండియన్ సొసైటీని మనం అర్థం చేసుకోవాలంటే ఇండియన్ కాస్ట్ సిస్టమ్, ఎస్పెషల్లీ హిందూ కాస్ట్ సిస్టమ్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్, what are the functions of caste system, and what are the theories that are associated with the caste system. అంటే కుల వ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించి మనకు చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే సోషియాలజిస్ట్ have on the basis of their studies they have established various theories with regard to the origin and development of caste system in India. So what are those theories and who has propounded those theories? వీటిపైన చాలా అవగాహన అనేటటువంటిది ఉండాలి. అదే కాకుండా మనకు భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఈ అంటే వ్యావసాయిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, విలువలు, ప్రమాణాలు, సంస్కృతి అనేటటువంటిది ఏ విధంగా ఉంది, ఇలాంటి వాటిపైన కూడా అవగాహన అనేటువంటిది ఉండాలి. ఇక ముఖ్యంగా ఇందులో ఒకటి ఏంటంటే భారతదేశం అనేటటువంటిది వ్యావసాయిక సమాజం కాబట్టి ఈనాటికి కూడా దాదాపు 67% ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ల్యాండ్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద పీపుల్. సో దాన్ని అంటే అలాంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ల్యాండ్ రీఫార్మ్స్ అనేటువంటి వాటిని ఇనిషియేట్ చేశారు. దట్ ఈస్ టు రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్. సో ఇక్కడ ల్యాండ్ రీఫార్మ్స్ అనేటువంటి టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ స్టూడెంట్ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద objectives of land reforms and how land reform legislations have been implemented in various parts of the country. ఈ ల్యాండ్ రిఫార్మ్స్లో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి, ఈ ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల జరిగినటువంటి ప్రయోజనాలు ఏమిటి, ఇలాంటి విషయాలపైన కూడా స్టూడెంట్కి అండర్స్టాండింగ్ అనేటటువంటిది ఉండాలి. అట్లాగే మనము ఇండియన్ సొసైటీని గురించి అర్థం చేసుకోవడం కోసం మనకు కొన్ని కాన్సెప్ట్స్ని సోషియాలజిస్టులు ఇంట్రొడ్యూస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఎన్ శ్రీనివాస్ హ్యాస్ ఇంట్రొడ్యూస్డ్ ద కాన్సెప్ట్ కాల్డ్ సంస్కృటైజేషన్ అండ్ వెస్టర్నైజేషన్. అట్లాగే ఇంకో కొన్ని కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు మోడర్నైజేషన్, సెక్యులరైజేషన్, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. వీటిపైన కూడా అవగాహన అనేటువంటిది ఉండాలి. ఇక మరి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అసలు ఈ కాంటెంపరీ ఇండియన్ సొసైటీలో ఉన్నటువంటి మెయిన్ ఇష్యూస్ ఏంటి. దెర్ ఆర్ మెనీ ఇష్యూస్ ఇన్ ఇండియన్ సొసైటీ లైక్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. నౌ ఇండియన్ పాపులేషన్ హ్యాస్ రీచ్డ్ టు అరౌండ్ 142 crores. Now India is considered as number 1 in the world. We have surpassed China. Okay, it is good. But what are the issues that are associated with the population explosion? మరి పాపులేషన్ను ఏ విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్కు వాడుకోవాలి, వెదర్ దే ఆర్ అసెట్ ఆర్ బర్డన్. అట్లాగే పావర్టీ ఉంది, తర్వాత డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాపులేషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే సిలబస్ ప్రకారము ఏ ఇష్యూస్ అనేటువంటివి ఉన్నాయో ఆ ఇష్యూస్ పైన స్టూడెంట్కి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. సో వైల్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ మై సజెషన్ ఈస్ దట్ ఆ ఇష్యూ అంటే అది ఏంటి, ఆ ఇష్యూకు గల కారణాలు ఏంటి, వాటి యొక్క పర్యవసానాలు ఏంటి, మరి ఆ సమస్య పరిష్కారం కోసం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి, ఇలాంటి కోణంలో ఈ సోషల్ ఇష్యూస్కు సంబంధించినటువంటి టాపిక్స్ని చదవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నేను స్టూడెంట్స్కి ముఖ్యంగా ఒక 2-3 బుక్స్ సజెస్ట్ చేయాలనుకుంటున్నాను ఫర్ ఎఫెక్టివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ దీస్ టాపిక్స్. ఒకటి ఇండియన్ సోషల్ సిస్టమ్
బై రామహూజా. ఈ ఇండియన్ సోషల్ సిస్టమ్ బై రామహూజా చాలా క్లారిటీ అనేటటువంటిది ఇస్తుంది ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ పైన. అదేవిధంగా సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా బై రామహూజా. అంటే ఒక మొదటి బుక్ ఏమో ఇండియన్ సొసైటీ మీద అవగాహన కల్పిస్తే, రెండవ బుక్ అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సమస్యలకు సంబంధించిన విషయాలపైన అండర్స్టాండింగ్ అనేటువంటిది కల్పిస్తుంది. దీస్ టూ ఆర్ వెరీ గుడ్ బుక్స్. అంటే అట్లనే మనకు కొన్ని టాపిక్స్ నేను చెప్పాను. ఉదాహరణకి ల్యాండ్ రిఫార్మ్స్, లేదా ఎకనామిక్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇలాంటి కాన్సెప్ట్స్కు సంబంధించి అండర్స్టాండింగ్ కోసము లేటెస్ట్ డేటాతో అర్థం చేసుకోవటానికి ఇండియన్ ఎకానమీ బై మిశ్రా అండ్ పూరి అనేటటువంటి బుక్ చాలా మంచి బుక్. సో ఈ 3 బుక్స్ని కనుక స్టూడెంట్ రెఫర్ చేస్తే 100% ఈ టాపిక్ సంబంధించినటువంటి విషయాలన్నింటిపైన కూడా అవగాహన అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇకపోతే నెక్స్ట్ కాంపోనెంట్, 4th కాంపోనెంట్ అనేటువంటిది ఏంటంటే రీసెర్చ్ మెథడాలజీ. వాస్తవికంగా సోషియాలజీ అనేటువంటి సబ్జెక్టు సమాజానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలపైన పరిశోధన చేసేటటువంటి శాస్త్రం. సోషియాలజీ conducts so much of research on various issues related to almost all societies in the world. అంటే sociology studies about the structure of the contemporary societies, and sociologists also study the various issues that are persisting in different parts of the world, and on the basis of that they try to provide solutions. In fact, sociological studies or the knowledge of sociology is very much useful for policy making. So that is why so much of information has been provided by the sociologists through their sociological research to the administrators, policy makers, and also bureaucrats. So therefore, research methodology అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ పార్ట్. ఇందులో మెయిన్గా ఏంటంటే స్టూడెంట్స్కి అసలు వాట్ ఈజ్ మెంట్ బై సైంటిఫిక్ రీసెర్చ్, అసలు సోషల్ రీసెర్చ్ అంటే ఏంటి, అండ్ వాట్ ఈజ్ మెంట్ బై ఏ సైంటిఫిక్ మెథడ్, అండ్ వాట్ ఆర్ ద మేజర్ స్టెప్స్ ఇన్ సైంటిఫిక్ మెథడ్. వీటిపైన అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉండాలి. అయితే ఇందులో మనం ఒక రీసెర్చ్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ దట్ ఏ రీసెర్చర్ ఈజ్ సపోజ్ టు ఫాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద రీసెర్చర్ వుడ్ లైక్ టు కండక్ట్ ఏ రీసెర్చ్ ఆన్ పర్టికులర్ టాపిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములేషన్ ఆఫ్ ద రీసెర్చ్ ప్రాబ్లమ్, దే హ్యావ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, దెన్ దే హ్యావ్ టు prepare a proposal by identifying the objectives, hypothesis. Then they have to develop a tool for data collection. There are different tools or techniques for collecting data from the people, from different communities. So like questionnaire, interview schedule, interview, case study, observation, content analysis, PRA, all these are the different tools that are used by the sociologist to collect the data. అంటే ఇందులో సోషలాజికల్ రీసెర్చ్లో ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ వన్ ఇష్యూ, వన్ ఆస్పెక్ట్, డేటా కలెక్షన్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్, డేటా అనాలిసిస్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్, డ్రాయింగ్ జనరలైజేషన్స్ అవుట్ ఆఫ్ డేటా అనాలిసిస్ ఈజ్ ఫైనల్ ఆస్పెక్ట్. సో ఈ స్టెప్స్ ఏమిటి అనే దాని మీద స్టూడెంట్స్కి అవగాహన ఉండాలి. అట్లాగే నేను ఇంతకుముందే చెప్పాను, దెర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్. వాట్ ఈజ్ అబ్జర్వేషన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జర్వేషన్, వాట్ ఈజ్ మెంట్ బై క్వశ్చనేర్,
what is meant by interview schedule, and what is the difference between questionnaire and interview schedule. So ee vidhanga each technique paina they should have an understanding. And there are also research designs. That means depending upon the nature of the problem that is under study, a particular kind of research design has to be adopted by the researcher. Like we have descriptive research design, exploratory research design, experimental research design. So ee research designs ante emiti, and what are the aspects that are related to those research designs, వీటిపైన అండర్స్టాండింగ్ ఉండాలి. అలాగే సోషలాజికల్ రీసెర్చ్లో sociologists also apply certain statistical techniques for the analysis of data. So there are different statistical techniques like measures of central tendency, measures of dispersion, correlation, regression, like test of association. There are different statistical techniques. వాటిపైన కూడా అవగాహన ఉండాలి. Then finally, how to write a research report and what are the major steps in research report writing, వీటిపైన కూడా అవగాహన ఉండాలి. So this research methodology is very very important component. And ఈ పేపర్కు సంబంధించి I would like to suggest 2 books. One is Research Methods by 𝗳𝗏. ఇంకొకటి Research Methodology by 𝗂.Krishnaswamy. These are the 2 books which are very much useful for this particular component. ఇకపోతే we have a 5th component, that is rural sociology. As I told you, there are different specializations in sociology, like rural sociology, urban sociology, industrial sociology, right? So each specialization focuses on a particular aspect of society. So this rural sociology is concerned with the rural society. So ఇందులో ఈ రూరల్ సొసైటీకి సంబంధించినటువంటి వేరియస్ ఆస్పెక్ట్స్ పైన స్టూడెంట్ మస్ట్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్. లైక్ వాట్ ఆర్ ద అప్రోచెస్ టు స్టడీ ద రూరల్ సొసైటీ. అట్లాగే మెయిన్లీ స్టూడెంట్ మస్ట్ హ్యావ్ ఏ నాలెడ్జ్ అబౌట్ అగ్రేరియన్ సొసైటీ. సో వాట్ ఈస్ మెంట్ బై ఎన్ అగ్రేరియన్ సొసైటీ? వాట్ ఈస్ ద అగ్రేరియన్ సోషల్ స్ట్రక్చర్? మనకు ఇండియన్ సొసైటీని స్టడీ చేసి, ముఖ్యంగా రూరల్ సొసైటీస్ని స్టడీ చేసి, సమ్ సోషియాలజిస్ట్స్ హ్యావ్ డెవలప్డ్ సర్టెన్ మోడల్స్ ఆఫ్ అగ్రేరియన్ సోషల్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ డేనియల్ థార్నర్ హ్యాస్ డెవలప్డ్ వన్ మోడల్ ఆఫ్ అగ్రేరియన్ సోషల్ స్ట్రక్చర్. దాని గురించి స్టూడెంట్స్కి అండర్స్టాండింగ్ ఉండాలి. అట్లాగే ఇన్ ఇండియన్ society, especially rural society, you can find the interdependence of caste occupations, which we call it as a 𝗳𝗏 system. So 𝗳𝗏 system is the typical feature of the economic structure in rural societies. అట్లాగే land reforms. Then the Panchayati Raj system, which is again very very important topic. మనకు 73rd Amendment Act ప్రకారము దట్ పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేటువంటిది ఇంట్రొడ్యూస్ చేశారు. అట్లాగే ద రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, విచ్ ఇస్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has introduced several rural development programs. For example, MGNREGS, NRLM, National Rural Livelihoods Mission, Deen Dayal Upadhyay Gramin Kaushalya Yojana. అదే విధంగా మనకు బ్రాడర్గా బేటీ బచావ్, బేటీ పడావ్,
అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇట్లా మనకు చాలా స్కీమ్స్ అనేటువంటివి ఇంట్రొడ్యూస్ చేశారు. వాటిపైన కూడా స్టూడెంట్కి అవగాహన అనేటటువంటిది ఉండాలి. సో దీనికి సంబంధించి ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ ఎ బుక్ దట్ ఈస్ రూరల్ సోషియాలజీ బై 𝗪 దోషి అండ్ 𝗵సి జైన్. ఈ బుక్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. రూరల్ సోషియాలజీ 𝗵సి జైన్. అదేవిధంగా ఇండియా ఇయర్ బుక్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే మనకు ఇంకొక పార్ట్ ఏముందంటే ఇండస్ట్రీ అండ్ సొసైటీ, అంటే దీన్నే మనం ఇండస్ట్రియల్ సోషియాలజీ అని అంటాం. ఈ ఇండస్ట్రియల్ సోషియాలజీ అనేటటువంటి టాపిక్ సంబంధించి అసలు హౌ ఇండస్ట్రీ అండ్ సొసైటీ ఆర్ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్ అండ్ హౌ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్టరీ సిస్టమ్ యాజ్ ఎ సోషల్ సిస్టమ్ and what are the characteristics of the formal and informal organizations, and most importantly industrial disputes and industrial relations అనేటువంటి టాపిక్ మీద బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వాట్ ఎగ్జాక్ట్లీ మెంట్ బై ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అండ్ వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ that we can adopt to resolve these industrial disputes. For example, negotiation, conciliation, arbitration, adjudication, వీటిపైన బాగా అవగాహన అనేటటువంటిది ఉండాలి. అదేవిధంగా ఇండస్ట్రియల్ రిలేషన్స్, వాట్ ఎగ్జాక్ట్లీ మెంట్ బై ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ హౌ టు హ్యావ్ ఎ గుడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. So for which there are concepts like collective bargaining and workers participation in management. అదే విధంగా మన ఇండస్ట్రియల్ ప్లానింగ్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, వీటిపైన కూడా మంచి అవగాహన అనేటటువంటిది ఉండాలి. దీనికి ఐ వాంట్ టు సజెస్ట్ 2 books. వన్ ఈజ్ ఇండస్ట్రియల్ సోషియాలజీ బై నరేందర్ సింగ్. ఈ బుక్ చాలా మంచి బుక్. ఇందులో ఇండస్ట్రియల్ సోషియాలజీకి సంబంధించినటువంటి చాలా ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి. వీటితో పాటు ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ బై సిబి మెమోరియా, ఈ బుక్ కూడా ఈ పేపర్కు చాలా ఉపయోగపడుతుంది. ఇకపోతే నెక్స్ట్ది సోషియాలజీ ఆఫ్ డెవలప్మెంట్. ఈ సోషియాలజీ ఆఫ్ డెవలప్మెంట్లో మెయిన్గా మనకు వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్, అసలు డెవలప్మెంట్ అనేటటువంటి ప్రాసెస్ ఏ విధంగా బిగిన్ అవుతుంది, and what are the theories related to the development and underdevelopment, and what are the paths of development, and what are the different approaches to understand the development, and కల్చర్ అండ్ డెవలప్మెంట్ ఈ రెండింటికి ఏ రకమైనటువంటి రిలేషన్షిప్ ఉంటుంది, ఇలాంటి వాటిపైన చాలా ఫోకస్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ సజెస్ట్ the students, you please focus on theories of underdevelopment. ఈ థియరీస్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్లో మెయిన్గా మ్యాక్స్ వెబర్, గున్నార్ మిర్దల్, తర్వాత వాలర్స్టీన్ అండ్ సమీర్ అమీన్ థియరీ, వరల్డ్ సిస్టమ్ థియరీ ఆఫ్ ఇమాన్యుయల్ వాలర్స్టీన్, వీటిపైన బాగా ఫోకస్ చేయాలి. దీనికి ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ వన్ బుక్, Sociology of Development by 𝗂𝗏 సింగ్ book is very good book for Sociology of Development. ఇకపోతే మనకు ఎయిత్ కాంపోనెంట్ వచ్చి పాపులేషన్ అండ్ సొసైటీ. ఈ పాపులేషన్ అండ్ సొసైటీలో మెయిన్గా పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పాపులేషన్ డైనమిక్స్, వీటిపైన చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా థియరీస్ ఆఫ్ పాపులేషన్, ఇందులో మాల్థూజియన్ థియరీ ఆఫ్ పాపులేషన్ అండ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ. సో
ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ మస్ట్ హ్యావ్ ఎ కాన్సెప్చువల్ క్లారిటీ. లైక్ దెర్ ఆర్ కాన్సెప్ట్స్ లైక్ వాట్ ఈస్ మెంట్ బై ఫర్టిలిటీ, మోర్టాలిటీ, మార్బిడిటీ, మైగ్రేషన్. సో వీటిపైన ఫోకస్ అనేటువంటిది ఉండాలి. రెండవది, వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ పాపులేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. వాట్ ఎగ్జాక్ట్లీ మెంట్ బై డెమోగ్రఫిక్ డివిడెండ్? అండ్ వాట్ ఆర్ ద సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్ that are associated with population growth. Then most importantly, student must focus on population policy. We have a population policy, and what are the important aspects of population policy? Then what kind of measures that we are supposed to follow for population control? Why? Because Government of India has initiated family planning and family welfare program as part of our population policy. And what are the aspects that are related to that? So ఈ విధంగా ఈ పాపులేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద కూడా ఇన్ డెప్త్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి. దీనికి నేను సజెస్ట్ చేసే పుస్తకం బుక్ ఏమిటంటే పాపులేషన్ స్టడీస్ బై ఆశా భిండే అండ్ తారా కనిట్కర్. ఇక ఇంకొకటి ఏంటంటే మిశ్రా అండ్ పూరి, ఇండియన్ ఎకానమీ బై మిశ్రా అండ్ పూరిలో డెమోగ్రఫిక్ ఇష్యూస్ మీద ఒక 2-3 చాప్టర్స్ ఉన్నాయి. ఆ చాప్టర్స్ అన్నిటిని కనుక చదివితే సరిపోతుంది. ఈ విధంగా ఈ 8 పార్ట్స్ పైన ఒక్కొక్క టాపిక్ సంబంధించి నేను చెప్పినటువంటి ఈ బుక్స్ అన్నిటినీ కూడా రెఫర్ చేస్తూ చాలా సంక్షిప్తంగా నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకొని సిస్టమేటిక్గా కనుక స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ అనేటువంటివి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్రీ కాంపోనెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ 8 కాంపోనెంట్స్లో ప్రతి కాంపోనెంట్ మీద స్టూడెంట్స్ ఫోకస్ చేయాలి. దాని రెలవెంట్ బుక్స్ చదవాలి, నోట్స్ సిస్టమేటిక్గా ప్రిపేర్ చేసుకోవాలి, కాన్సెప్ట్స్ని థియరీస్ని బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే అభ్యర్థులు ఈ ఎగ్జామినేషన్లో సక్సెస్ఫుల్గా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు. అంటే ఎలా ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, రిఫర్డ్ బుక్స్ ఏంటి, అంతా చాలా చక్కగా వివరించారు. అంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న టెన్షన్ ఉంటుంది వాళ్ళు, అరే ఏం చదవాలి, వీళ్ళు ఇది చెప్తారు, వాళ్ళు అది చెప్తారు, ఇవన్నింటిని తప్పించుకొని ఒక్కటి ఇది వింటే చాలా అనిపించేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.